అండి, నా పేరు హంజా అలీ. నేను ఈ బిజినెస్ యూనిట్ హెడ్ తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూస్తాను. నా దగ్గర మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఈయన ఇక్కడ ఈ టోటల్ ఈ తెలంగాణలో సగం పార్టీ బిజినెస్ హెడ్. అదేవిధంగా ప్రదీప్ క్లస్టర్ హెడ్ ఉన్నారు. దేవేందర్ ఇతను మన బిజినెస్ హెడ్, రీజనల్ బిజినెస్ హెడ్. ఈరోజు ఈ బ్రాంచ్ మేము కొత్త ప్రెమిసెస్ లో షిఫ్ట్ చేసాము. మా కస్టమర్స్ కి అనుకూలంగా ఉండాలని చెప్పి కొత్త ప్రెమిసెస్ లో మేము మారాము. ఇది ఇక్కడ మనకి దాదాపుగా మన మొత్తం ఇక్కడ వరంగల్ మన దీంట్లో మొత్తం దాదాపుగా ఇతని కింద 18 బ్రాంచ్లు దీని కింద ఓపెన్ చేశాము. ప్రతి జిల్లాలో ప్రతి మూల మన బ్రాంచి కవరేజ్లో ఉంది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడైతే కస్టమర్స్కి సపోర్ట్ దొరకదో వేరే చోట బ్యాంకుల్లో ఫైనాన్స్ ఇవ్వడానికి, అటువంటి కస్టమర్స్కి మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న కస్టమర్స్ డెవలప్ అవ్వాలి. మా చైర్మన్ గారు కూడా మొదటి నుంచి అదే అంటారు, మన డ్రైవర్స్కి మన క్లీనర్స్ని మనం సపోర్ట్ చేసి వాళ్ళందరినీ ఒక ఓనర్గా తీర్చిదిద్దాలి, ఓనర్గా వాళ్ళని ప్రమోట్ చేయాలి అని ముందు నుంచి మా చైర్మన్ గారు కూడా ఇది ఉద్దేశం. ఇది అదేవిధంగా చిన్న ఆపరేటర్స్ కూడా మేము సపోర్ట్ చేస్తుంటాం, ఇండివిజువల్ ఆపరేటర్స్. ఎందుకంటే వాళ్ళకి బయట బ్యాంకుల్లో సాధారణంగా లోన్ ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. మా దగ్గర ఏంటంటే మేము ఈ వ్యాపారంలో దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి మా కస్టమర్స్ గురించి బాగా మాకు తెలుసు. వాళ్ళ బాగోగులు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ ఫీల్డ్లో అవన్నీ మాకు బాగా తెలుసు. అందుకని మేము చిన్న చిన్న లారీ ఓనర్లకి, సింగిల్ ఆపరేటర్స్కి మేము సపోర్ట్ ఇస్తుంటాము. వీళ్ళందరికీ ఫ్యూచర్లో ఇంకా మాకు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళ తక్కువ వడ్డీలు కూడా తగ్గించి మేము ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఈ కంపెనీలో జపాన్కి సంబంధించిన ఒక కంపెనీ, దీంట్లో 40,000 కోట్లు దీంట్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో అది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఒక 4 నెలల క్రితం జపాన్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా కలవడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా మా కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారు. దీంట్లో ఇదంతా ఏంటంటే అది ఒక మన అదృష్టాన్ని చెప్పుకోవాలంటే పెద్ద కంపెనీ జపాన్ నుంచి వచ్చి మన కంపెనీలో పెడుతున్నారంటే ఇదంతా మన ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో ఈ ఎంప్లాయీల కృషి ఫలితము. అదేవిధంగా కస్టమర్స్ కూడా మాకు ఇచ్చిన సపోర్ట్ మేము ఎదగడానికి మా కస్టమర్ చాలా సపోర్ట్ చేశారు. ఒక 2-3 బ్రాంచీల నుంచి 50 సంవత్సరాల క్రితం ఈరోజు దాదాపుగా 6,000 బ్రాంచీలు భారతదేశం మొత్తం మేము ఎదిగాము. దీనికి మాకు కస్టమర్స్ ఇచ్చిన సపోర్ట్. ఈ కస్టమర్స్ వాళ్ళ సొంత కంపెనీలాగా దీన్ని చూసుకుంటారు. మేము కూడా కస్టమర్స్ని కూడా వాళ్ళు మా మనుషుల్లాగే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తాము. దానికి తోడు మా కస్టమర్స్ని కూడా వాళ్ళ సపోర్ట్ చేయడానికి మా దగ్గర ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు, ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవటము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ తీసుకురావటము, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు టైర్ లోన్ కానివ్వండి, అదేవిధంగా బండి ఏదైనా యాక్సిడెంట్ అయింది దానికి రిపేర్ దానికి లోన్ ఇవ్వటం కోసము, అదేవిధంగా వాళ్ళకి డీజిల్ కొట్టించుకోవడానికి ఎప్పుడు డబ్బులు అవసరం లేకపోతే ఆ డీజిల్ కూడా మేమే అవసరం డబ్బులు ఇవ్వటము, ఇటువంటి ఫెసిలిటీ అన్ని మేము కస్టమర్స్కి మేము చేస్తున్నాము. సో మేము మా కస్టమర్స్ ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. దీంట్లో ఇంకా మా కస్టమర్స్ ఇట్లాగే మాకు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తాం.